హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లోకేష్ కంగరా డైరెక్షన్లో రజనీకాంత్ కాంబినేషన్లో అనమాట కూలీ మూవీ అయితే వస్తుంది భయ్య. కూలీ మూవీ ఈ పోస్టర్ అయితే హైలైట్గా అయితే రిలీజ్ చేశారు. ఇక వీడియోకి వెళ్ళే ముందు అనమాట మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ వస్తూనే ఉంటాయి. ఇక ఈ పోస్టర్ గురించి మరియు ఈ మూవీ ఎలా ఉండబోతుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట ఈ మూవీ ఖచ్చితంగా ఎల్సీయూలో భాగం, అంటే లోకేష్ కంగరా సినిమాటిక్ యూనివర్స్లో భాగమే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు తీసిన ఆయన ఖైదీ, అంటే కార్తీ హీరోగా అయితే మనకి ఖైదీ మూవీ అయితే వచ్చింది భయ్య. ఖైదీ మూవీ ఎంత మనకి అసలు మతిపోయేలా ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసే ఉంటాం. దాంట్లో మనకి డీటెయిల్గా అనమాట ఆ మూవీ అంతలా అర్థం కాదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది ఉంటుంది. అయితే ఆ మూవీ అనమాట ఇప్పుడు విక్రమ్ మూవీలో అయితే యాడ్ చేశారు. విక్రమ్ అనమాట లోకేష్ కంగరా గారి విక్రమ్ మూవీలో అనమాట డ్రగ్ గురించి, అలాగే కార్తీక్ ఉన్న మూవీలో కూడా మనకి ఖైదీలను అనమాట పోలీస్ స్టేషన్లో అయితే చూపిస్తారు. అలాగే ఇప్పుడు విక్రమ్ మూవీలో అనమాట మనకి డ్రగ్ గురించి అయితే మనకి క్లారిటీగా అయితే చూపించారు. దాని తర్వాత లియో మూవీలో కూడా అదే రకంగా డ్రగ్ గురించి, అంటే డ్రగ్స్ గురించి అనమాట ఇన్ని రోజులు అయితే మనకి లోకేష్ కంగరా అయితే చూపించారు. అయితే దాని తర్వాత ఈ పోస్టర్లో డీటెయిల్గా చూస్తుంటే ఫస్ట్ అనమాట గ్లిమ్స్ అయితే వదిలించారు రజనీకాంత్ గ్లిమ్స్ అయితే బంగారం గురించి. అయితే బంగారం దొంగలు ఇస్తున్నారు, అంటే ఇండియాలో చాలా వరకు అయితే బంగారం ఉంటుంది భయ్య. ఆ బంగారం ఎంత ఉన్నా సరే ఇక్కడ బంగారం రేటు అనమాట భారీగా అయితే పెంచుతూ ఉంటారు. అయితే దాని గురించి అనమాట ఈ మూవీ పక్కాగా అనమాట ఉంటుంది. అంటే దాన్ని ఈ బంగారం రేట్లు ఎలా పెరుగుతున్నాయి దీన్ని అయితే ఖచ్చితంగా కనెక్ట్ చేశారు లోకేష్ కంగరాజ్ అని నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత భయ్య పోస్టర్ నాగార్జున గారి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. దీని గురించి అనమాట నేను సపరేట్గా అయితే వీడియో చేస్తుంది. ఏంటంటే నాగార్జున గారు అనమాట ఇన్ని రోజులు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు నాకైతే అనిపించింది. ఆ పోస్టర్లో భయ్య ఆయన వేసుకున్న వాచ్ బంగారంతో అయితే ఉంది. ఈ గ్లిమ్స్లో కూడా ఖచ్చితంగా మనకి వాచ్తో అయితే చూపించారు రజనీకాంత్ గారిని. అలాగే దీంట్లో మనకి ఆ కింగ్ నాగార్జున గారి లుక్ భయ్య, ఆయన గ్లాసెస్ వేసుకుని ఆ కట్అవుట్ ఆ గడ్డం మతిపోయేదైతే ఉంది భయ్య. అసలు ఎవరు ఊహించలేదు ఎల్సీఓ భాగంగా ఈ మూవీ బంగారం గురించి ఉంటుందని. అదే కాకుండా దీంట్లో చాలామంది సీనియర్ యాక్టర్స్ అయితే ఉంటారు, చాలామందిని ఈ మూవీలో లాగుతారు. అలాగే దాని తర్వాత ఉపేంద్ర గారి గురించి తెలిసిందేగా. ఉపేంద్ర అంత మామూలుడు కాదు, ఆయనకి సెపరేట్ క్రేజే ఉంది, అలాగే సెపరేట్ స్టైలే ఉంది. అలాంటి హీరో అతను, ఆయన కూడా ఈ మూవీలో అయితే దించుతున్నారు భయ్య. అసలు చూస్తుంటే మతిపోతుంది నాకైతే. ఎప్పుడెప్పుడు అని అనుకుంటూనే ఉన్నా. ఈరోజు అయితే ఆ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఇంట్రెస్టింగ్గా నాకు నాగార్జున గారిది అనిపించింది భయ్య. ఇంత పెద్ద మూవీలో ఆయన రోల్ అనమాట నెక్స్ట్ లెవెల్ అయితే. అయితే ఇన్ని రోజులు చేసిన మూవీస్ వేరు, ఈ మూవీ వేరు అని నాకైతే అనిపించింది. ఏంటంటే లోకేష్ కంగరాజు మామూలు డైరెక్టర్ కాదు. ఎంతమంది సరే హీరోలు ఉన్నా సరే డైరెక్టర్ సినిమాస్ అనమాట చాలామంది ఇష్టపడి చూస్తారు. అలాంటి డైరెక్టర్ లోకేష్ కంగరాజ్, ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అలాంటి డైరెక్టర్తో అనమాట ఇంతమంది, అలాగే దీంట్లో ఖచ్చితంగా అనమాట కమల్ హాసన్ గారు కూడా ఉంటారు, అలాగే విజయ్ తలపతి గారు కూడా ఉంటారు, అలాగే కార్తీ గారు, సూర్య గారు, అలా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే వస్తున్నారు. ఎందుకంటే సినిమాటిక్ యూనిట్స్ కాబట్టి పక్కాగా వస్తారు. ఆ లెక్కన ఇది భారీగా అయితే ఉంటుంది. విజయ్ తలపతి అంటే మామూలు విషయం కాదు, సూర్య అంటే మామూలు విషయం కాదు, కార్తీ గారు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళందరినీ మించి అనమాట కమల్ హాసన్ గారు, వీళ్ళని మించి ఇప్పుడు రజనీకాంత్ గారి కూలీ మూవీ అనమాట మామూలు హైప్ అయితే లేదు బయట. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో నాగార్జున కూడా యాడ్ అయ్యారంటే వామ్మో నెక్స్ట్ లెవెల్, అసలు ఊహించలేరు. అలాంటి క్రేజ్ అయితే మూవీకి అయితే ఉంటూ పెరుగుతూ వస్తుంది. ఇలాంటి పోస్టర్తో అనమాట అసలు ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళకందరూ మర్చిపోయేలా అయితే అనిపించింది భయ్య. నాకనమాట చూస్తుంటే మర్చిపోయింది, ఇంతలా ఉందన్నమాట పోస్టర్. వామ్మో నెక్స్ట్ లెవెల్ భయ్య. అలాగే ఈ పోస్టర్ చూసాక మీకు ఏమనిపించిందో, అలాగే నాగార్జున కట్అవుట్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.